జరిగింది, శాటిలైట్ జరిగింది, అన్ని జరిగినాయి. రంగనాథ్ గారికి మ్యాప్ తో సహా మొత్తం చూపించడం జరిగింది. సో చెప్పేది ఏంటంటే ఇక్కడ ఈ 2 రిజర్వాయర్స్ లో 100కి పైగా ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి. అది కాకుండా వీళ్ళ ఒరిజినల్ విస్తీర్ణ ఏదైతే ఉన్నదో ఆ విస్తీర్ణకి 40% కి పైగా మొత్తం భూమి అన్నమాట ల్యాండ్ ఫిల్ అయిపోయింది. అది ఇప్పుడు ఇంత ఉందంటే ఇక్కడ దాకా ల్యాండ్ ఫిల్ అయిపోయింది అన్నమాట. అంటే ఏంటి, హోల్డింగ్ కెపాసిటీ ఇంతనే అయిపోయింది కదా ఇప్పుడు. ఓకే, అది కాకుండా సిల్ట్, ఇట్లాంటి ఎంక్రోచ్మెంట్స్ మూలాన సిల్ట్ కూడా ఎక్కువ జమ అవుతుంది. ఎంక్రోచ్మెంట్స్ లేకపోతే, ల్యాండ్ ఫిల్ లేకపోతే కింద సిల్ట్ కూడా ఎక్కువ జమ కాదు కదా. ఎంక్రోచ్మెంట్స్ కాకుండా ఆ భూమి, ఆ విస్తీర్ణ ఇంత ఉండి ఇంత తగ్గిపోయిందంటే ఇక్కడ అంతా భూమి పెరుకుపోయి ఉన్నదో. అక్కడ వాళ్ళేమో ఇల్లు కూడా, ఫార్మ్ హౌస్ ఉండొచ్చు, ఫార్మ్స్ ఏ ఉండొచ్చు, క్రికెట్ గ్రౌండ్లు ఉండొచ్చు అని ఉండొచ్చు అక్కడ. అరే ఇంకా చెప్తున్నాను, రెడీమిక్స్ ప్లాంట్స్ ఉన్నాయి అక్కడ. కొత్తవాళ్ళు కూడా అంతా మేము చూసి వచ్చిన చోట. సో ఈ తగ్గిపోయిన హోల్డింగ్ కెపాసిటీకి వీళ్ళు ఇప్పుడు నిండిపోయిందోహో అని గేట్లు ఎత్తేస్తున్నారు. ఇది నేను ఆన్ రికార్డ్, ఇది 10 years నుంచి చెప్తున్నా. కేవలం ఒక 100 మంది కబ్జాదారుల కోసం మొత్తం నగరాన్ని ముంచేశారంటారు. 100 అని నేను ఒఫీషియల్ గా చెప్తున్నా. ఇంకా ఉన్నాయి, ఎందుకంటే అన్రికగ్నైజ్డ్ ఇంకా ఉన్నాయి కదా. ఇవి రికగ్నైజ్ కాబట్టి నేను చెప్పగలుగుతున్నా. అవి మేము చూసాం కూడా. కొన్ని అందరు చెప్తున్నారు, ఇదిగో పేర్లు తీసుకున్నారు, అందరి పేర్లు తీసుకున్నారు, హరీష్ ఇల్లు, ఈ ఇల్లు, ఆ ఇల్లు అని. నేను చెప్పిన సరే, నాకు ఒఫీషియల్ గా ఏమున్నదో అది నేను చూసుకుంటా, అవి తీస్తేనే మాకు చాలు, ఇంకా ఇవన్నీ అయితే ఎట్లాగో ఉన్నాయి కాబట్టి తీయాల్సిందే. సో ఇక్కడ ఏంటంటే దిస్ ఈస్ ద ఫస్ట్ థింగ్ అండి ఇన్ ద రిజర్వాయర్. ఇంకా ఇటు వస్తే మీరు రిజర్వాయర్ కి అవతల వస్తే మీకు నార్సింగి ఏది దెబ్బతింటుంది, ఫస్ట్ నార్సీ దగ్గర ఉన్న సర్వీస్ రోడ్, దాని గురించి కిరాతకం చెప్తాను మీకు, వినండి. ఇప్పుడు నార్సింగి దగ్గర మీరు ఈ రోజు కూడా చూసారు కదా బీభత్సం. అక్కడ మొత్తం అసలు మీకు సర్వీస్ రోడే కనిపించట్లేదు కదా. సర్వీస్ రోడ్ కి పైన ఒక 10 feet దాకా నీళ్ళు వచ్చేసినాయి కదా, మీరు చూసారు కదా. సో అయితే ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇక్కడ ఆ సర్వీస్ రోడ్ దగ్గర ఆదిత్య